వీడియోలు వచ్చేసరికి మనం ఫ్రీ ఫైర్లో మన ఫ్రెండ్స్తో కలిసి మన ఫేస్బుక్ ఫ్రెండ్స్తో కలిసి లేదా మనం ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో కలిసి ఎలా ఆడాలనేది చెప్తున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫస్ట్ మీరు ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేయగానే ఫస్ట్ మీకు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ లేకపోతే గెస్ట్ అని అడుగుతుంది. సో ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు మీ యొక్క ఫేస్బుక్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా వస్తుంది కదా, మీరు మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ అలా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్తుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత కొనసాగించని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయిపోయారు కాబట్టి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అనమాట. అలాగే మీ ఇంటి దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్తో కూడా ఎలా ఆడాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో స్టార్ట్ గేమ్ మీద క్లిక్ చేసేసాను. సో ఇక్కడ స్టార్ట్ గేమ్ మీద క్లిక్ చేసేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఒక నిమిషం, సో ఇవన్నీ క్యాన్సిల్ చేసేయండి, ఇంటూ మార్క్ కొట్టేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మ్యాప్స్ అనేవి ఉంటాయి, రెండు మ్యాప్స్, క్లాసిక్ బెర్ముడా, క్లాసిక్ పొరగేటరీ, అదేవిధంగా మోడ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎలా ఆడాలని ఇక్కడ పక్కన రైట్లో టాప్లో ఇక్కడ మ్యాన్ సింబల్ అని చూసారా, బ్లాక్ కలర్లో, దాని మీద క్లిక్ చేస్తే డియో కావాలంటే ఇద్దరు ఆడుకోవచ్చు అనమాట. నువ్వు ఇంకో ఫ్రెండ్, స్క్వాడ్ అంటే నువ్వు ఇంకొక ముగ్గురు అనమాట. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి వచ్చి పడింది, ఇక్కడ ఇలా పక్కకు వచ్చి పడింది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని ఎలా ఉంటుందంటే కిందకి వెళ్ళి చూపిస్తాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని ఎఫ్ అని కనిపిస్తుంది అనమాట, అదిగో అక్కడ కనిపిస్తుంది చూసారా ఎఫ్ ఫేస్బుక్ సింబల్. సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయితే అలా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళతో ఆడాలనుకుంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఆ ప్లస్ సింబల్ మీద కనిపిస్తే వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ లాబీ ఏం చూసారా, ఇక్కడ రోడ్డు లాగా కనిపిస్తుంది చూసారా, దాని మీద వచ్చి పడతారనమాట, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. అదే మీరు ఇక్కడ నలుగురు నొక్కారండి, ఇక్కడ ముగ్గురు వస్తారు. సపోజ్ ఇప్పుడు ఒకవేళ వాడు ఒకవేళ ఇక్కడ ర్యాంక్డ్ గేమ్ అని కూడా ఉంటుంది అనమాట. ర్యాంక్డ్ గేమ్ అనేది మీకు ర్యాంక్ పెరగడానికి కోసం ఆడతారు. నేను ఇప్పుడు డైమండ్ 3 ర్యాంక్ అనమాట. సో ఈ ర్యాంక్డ్ గేమ్ ఆడినప్పుడు మనకి రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది సార్, దీని మీద నొక్కేసేయండి. ఆ ర్యాంక్డ్ గేమ్ అనేది మనకి లెవెల్ 5 వెళ్ళినప్పుడు అన్లాక్ అవుతుంది. లెవెల్ 5 అనేది ఎలా వెళ్ళామని చూపిస్తుంది అంటే ఇక్కడ పేరు ఉంటుంది సారా టాప్లో లెఫ్ట్ సైడ్, అక్కడ మీరు క్లిక్ చేశారనుకో ఇక్కడ కనిపిస్తుంది మీరు ఎన్నో లెవెల్ అని. సో ఇక్కడ లెవెల్ 55 అని ఉంది నేను. సో మీరు 5కి వెళ్ళినారనుకోండి ఆ లెవెల్ అనేది అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ఆ లెవెల్ అనేది మీకు ఎలా అన్లాక్ అవుతుంది అనేది ఇక్కడ ఎక్స్పీ అనేది ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ పేరు కింద అక్కడ చూసారా, అక్కడ అది మీరు మొత్తం కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉండేదేమో కంప్లీట్ చేయాల్సింది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉండేదేమో మీరు ఎంత చేశారనేది. అలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి అనేది ప్రమోట్ అవుతాం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు డియోతో ఆడుతున్నారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు లేరనుకోండి, అంటే ఫేస్బుక్లో ఎవరు లేరనుకో, మీరు ఎవరినైనా సపరేట్గా యాడ్ చేయాలనుకో, మీ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్ మీ ఫేస్బుక్లో లేడు, ఈ విధంగా యాడ్ చేసుకుంటాం ఫేస్బుక్ ఫ్రెండ్ అయితే. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్ యాడ్ చేయాలంటే ఇక్కడ మ్యాన్ సింబల్ కదా, దాని మీద క్లిక్ చేయండి, ఫ్రెండ్ రిక్వెస్ట్ మీద. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది, యాడ్ ఫ్రెండ్. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాడి పేరు అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి చూపించండి, మన పేరు ఎలా అయితే ఉండదో ఇక్కడ పేరు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది వాడి పేరుతో సహా. నెల మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది, యాడ్ ఫ్రెండ్. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాడి పేరు అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి చూపించండి, మన పేరు ఎలా అయితే ఉండదో ఇక్కడ పేరు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది వాడి పేరుతో సహా, నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కడైనా రాసుకొని దీని మీద క్లిక్ చేసి సెర్చ్ అని దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. వాడి పేరు అనుకో, ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కేస్తే వాడికి రిక్వెస్ట్ వెళ్ళిపోద్ది. ఎలా అంటే ఇప్పుడు నీకు కింద చూపిస్తాను, ఇక్కడ రిక్వెస్ట్ అని చేస్తా, వాడికి అక్కడికి వెళ్ళిపోయింది, నువ్వు వచ్చి పడతావు అనమాట. ఇక్కడ నువ్వు రిజెక్ట్ చేయమంటే రిజెక్ట్ చేసుకోవచ్చు, అగ్రీ కావాలంటే అగ్రీ చేసుకొని ఆడుకోవచ్చు. అగ్రీ చేసుకుంటే వాడు ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ నొక్కి వాడితో కలిసి నువ్వు ఆడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ విధంగా స్క్వాడ్, డియో, క్లాసిక్, ఈ విధంగా మ్యాప్స్ ఇవే అనమాట. ఇవన్నీ మోడ్స్ అనమాట ర్యాంక్డ్ గేమ్. సో ఇక్కడ ర్యాంక్డ్ గేమ్ చూసుకున్నట్టయితే మనకి ర్యాంక్డ్ గేమ్ ఇలా ర్యాంక్ అనేది పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ర్యాంక్డ్ గేమ్ రివార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే మనం ఇక్కడ ర్యాంక్డ్ గేమ్ ఆడినప్పుడు. సో ఈ ర్యాంక్స్ గురించి ఒకసారి చూద్దాం. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు బ్రాంజ్ 1లో ఉంటారు గేమ్ స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు మీకు 1000 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. ఈ గోల్డ్ కాయిన్స్ అనేది క్యారెక్టర్స్ ఎబిలిటీ అంటే వాడు ఇంకా బలంగా అయ్యేటందుకు మార్చుకోవచ్చు. ఈ విధంగా ర్యాంక్స్ అనేవి ఉంటాయి, గోల్డ్ 1, ప్లాటినం 4, హీరోయిక్, ఈ విధంగా ర్యాంక్స్ అనేవి ఉంటాయి. వీటిని మన రివార్డ్స్ వస్తూ ఉంటాయి.
ఎప్పుడు రెడ్ సింబల్ కనిపించినప్పుడు వాటి మీద నొక్కండి. ఓకేనా? ఈ క్యారెక్టర్ చూపించాను చూసా, ఈ క్యారెక్టర్ అనేది నేను అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ గోల్డ్ కాయిన్ వస్తాయి చూసావా, ఇక్కడ 20,000 గోల్డ్ కాయిన్స్ కావాలి నాకు. నా దగ్గర 20,000 గోల్డ్ కాయిన్స్ కావాలి నాకు. నా దగ్గర 8,000 ఉన్నాయి. 20,000 వచ్చినప్పుడు నేను అన్లాక్ చేసుకుంటే నాకేంటంటే ఈ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఎనిమిని ఈజీగా చంపుతాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎప్పుడు రెడ్ సింబల్ కనిపిస్తుంది చూసా, రెడ్ సింబల్ కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేసేయండి. రెడ్ డాట్ కనిపించింది, చొక్క ఎప్పుడు రెడ్ కలర్లో చూపించి చూసారా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఎప్పుడు రివార్డ్స్ అని వస్తే రెడ్ దాని మీద క్లిక్ చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను క్యారెక్టర్స్, సో దీంట్లో చాలా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. హయాటా అని, లారా, యాండ్రూ, వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంత ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ కొత్తగా ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.